భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఐపీఎల్ను వారం పాటు వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రతతో పాటు ఆడియన్స్ క్షేమం కోరిన బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వారం తర్వాత మిగతా మ్యాచ్లపై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ఐపీఎల్ వాయిదా పడగా పాకిస్తాన్ సూపర్ లీగ్ను విదేశాల్లో నిర్వహించాలని పీసీబీ నిర్ణయించింది. ఈ మేరకు పీసీబీ యూఏఈ క్రికెట్ బోర్డును అనుమతి కోరింది. కానీ పీసీబీ కోరికను యూఏఈ తిరస్కరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత్తో యుద్ధ నేపథ్యంలో పీఎస్ఎల్ను తమ దేశంలో నిర్వహించడానికి యూఏఈ సిద్ధంగా లేదు. మరోవైపు బీసీసీఐకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. తమ దేశంలో ఐపీఎల్ నిర్వహించుకోవచ్చు అంటూ పలు విదేశీ వేదికలు ఆఫర్స్ వస్తున్నాయి. అడగకుండానే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ ఐపీఎల్ను తమ దేశంలో నిర్వహించుకోవడానికి మాకెలాంటి అభ్యంతరం లేదని బీసీసీఐకి ప్రతిపాదించింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాక్నన్ ఐపీఎల్ను ఇంగ్లాండ్లో నిర్వహించాలని బీసీసీఐకు సలహా ఇచ్చాడు. అయితే బీసీసీఐ మాత్రం భారత్లోనే నిర్వహించాలి అనుకుంటుంది. దానికి వారం సమయం గడువు విధించింది. మరోవైపు పాక్ క్రికెట్ బోర్డు బ్రతిమలాడుకున్న వేదికలు కరువయ్యాయి. అయినా ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ఏ తోపు అని కొందరు పాక్ క్రికెటర్లు జబ్బలు చర్చుకుంటున్నారు. ఐపీఎల్ 2023-2027కు గాను మీడియా హక్కులు 44,000 కోట్లకు పైగానే అమ్ముడుపోగా 2022-23 పీఎస్ఎల్ మీడియా హక్కులు 166 కోట్లకు అమ్ముడైపోయాయి. ఈ గణాంకాలు చాలవా ఐపీఎల్ రేంజ్ ఏంటో తెలుసుకోవడానికి?